హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిమణి కల్వకుంట్ల కవిత గారికి మరియు ఈ జాగృతిలో పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు, పెద్దలు, మహిళా సోదరిమణులు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, ఆ రోజు తెలంగాణ కావాలని, తెలంగాణ రావాలని మరి ఆ రోజు ఒక ఉద్యమాన్ని తీసుకున్న సమయము, మరి నేను ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయులు పనిచేసిన సమయంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే అందరికీ మరి మంచి రోజులు వస్తాయి, మనం బాగుపడతాం, వెనుకబడ్డ తెలంగాణ బాగుపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు నేను నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి మరి మేడం గారితో ఆ రోజు మరి ఆదిలాబాద్ జిల్లాలో కోర్టు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో అంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, అరణ్యం ఉన్న జిల్లా, అటువంటి అక్కడ వర్షాకాలం వచ్చిందంటే రోగాల బారిన పడే జిల్లా. అటువంటి ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న చిన్న పసి పిల్లలను పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ తెచ్చామో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ పెట్టలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కొందరు న్యాయం జరిగిండవచ్చు, కొందరు జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు మేడం వారి అధ్యయనంలో తప్పకుండా మనము 25 నాడు పెట్టే పార్టీని రాష్ట్రమంతటా పల్లె పల్లె వాడకు తాండ గూడకు తిరిగి మనము మరి మన యొక్క పార్టీని బలోపేతం చేసి మరి మేడం గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలని అదే లక్ష్యంతో ఈ రోజు మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి 2 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తా ఉన్నా. కానీ అక్కడ కూడా అది పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అని పేరు చెప్పి మరి మనము హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తే ఢిల్లీలో పోయి కట్ అయిపోతుంది పేరు. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు. మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే బాధ్యత. ముందు భవిష్యత్తులో మనం అందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలను దృష్టిలో ఉంచుకుని పనిచేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ బోధ్ నియోజకవర్గం నుంచి, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నుంచి రాథోడ్ బాపురావు గారు ఎక్స్ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవంతో వారు వచ్చి కొత్తగా పెట్టబోయేటటువంటి పార్టీని బలోపేతం చేస్తానని చేరడం చాలా సంతోషం. వారికి, వారితో వచ్చినటువంటి బృందంలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా జాగృతిలో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా
అనేక జిల్లాల నుంచి ఈరోజు ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి చేరడం, నూతనంగా వచ్చే పార్టీని బలోపేతం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి యొక్క అనుగ్రహం లాగా కనబడతా ఉన్నది. అన్నిటికన్నా ఎక్కువ రాథోడ్ బాబురావు గారితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. వారు చెప్పినట్టుగా 2006-7 సంవత్సరంలో చిన్న 6-7 కదా, 6-7 అనుకుంటున్నా, 7లో జనవరి 2007లో నా మొత్తం ఫ్యామిలీని, పిల్లలిద్దరిని తీసుకొని బోత్కు పోయి అక్కడే ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో 5 రోజులు ఉండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, వారిని పట్టించుకోనటువంటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాలి, మనతోని వీలైనంత వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో 5 రోజులు అక్కడే హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అన్నీ అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి తండాల నుంచి, చుట్టూ ఉన్నటువంటి గూడాల నుంచి, గోండు పల్లెల నుంచి, అన్నిటి నుంచి కూడా తరలించుకొని పెద్ద మెగా క్యాంప్ 5 ఫుల్ డేస్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ స్కూల్లో డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, బజార్ హత్నూరా మండల్లో కూడా చేయడం జరిగింది. అయితే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆనాటి తెలంగాణ దుఃఖం అట్లుండే. వాన పడితే ఆనాడు మన్యంలో ఉన్నటువంటి వారందరికీ జ్వరం వచ్చే పరిస్థితి ఉండే, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండే. సో అందుకనే పిడికిలు బిగించి అందరం కొట్లాడాలి అని ఒక ఐకమత్యంతో, గుండెల నిండా పట్టుదలతో ఆనాడు ప్రయత్నం చేసినాం. అయితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒత్తిడి ఎక్కువ ఉండే, కానీ మంచి ఉద్యోగాన్ని, ఆల్రెడీ టీచర్గా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని మరి నేను ముందుకొచ్చి పనిచేస్తా అని వారు రావడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అదే క్రమంలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకోవడం. కానీ ఆ జరిగిందంతా కూడా రాథోడ్ బాబురావు గారు, నేను అనుకోకుండా జాగృతిలో కలిసి ఆ రోజు చేసినటువంటి మొదటి అడుగు మరి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. మళ్ళీ ఆ దేవుడి దయ, మీకు తెలుసు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తిరిగి వారిని నాకు ఇదే మన పార్టీలోనే చేర్చడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సంతోషంగా ఉంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. మళ్ళీ ఒకసారి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం తప్పకుండా మీకు వస్తుంది. దాని ప్రకారమే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడే విధంగా పని చేసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పార్టీని ఇవాళ మీ రాకతోని మరింత బలోపేతం చేశారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ఒరవడిని కొనసాగించాలి. ఉద్యమకారులందరూ కూడా ఏకీకరణ జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళంతా ఉద్యమకారులు ఒక్కటి కావడం చాలా సంతోషం. అన్న మీరు కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారా? సరే, పేరు మళ్ళీ చెప్పండి. గుసవేన్ అన్న. అండ్ అన్న పేరు కుసుమ విష్ణు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి బుసవేనన్న, అట్లానే కుసుమ విష్ణు గారు, కందుకూరి సురేష్ గారు కొదురుపక్క నుండి, అట్లానే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. అచ్చా, వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో అందరికీ కూడా స్వాగతం. ఎక్కడైతే మనకు ప్రజాసేవ చేయడంలో అడ్డంకిగా ఉన్నాయో అటువంటి బూర్జువా పార్టీలను వదిలేసి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నటువంటి జాగృతిలో చేరుతున్న మీ అందరికి కూడా మళ్ళొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, ఉద్యమకారులందరం ఒక్కటవ్వడం సంతోషంగా ఉంది. ఏ స్పిరిట్తో అయితే తెలంగాణ కోసం ఫైట్ చేసినామో అదే స్పిరిట్తో మళ్ళీ తెలంగాణ డెవలప్మెంట్ కోసం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఇంతమంది యూత్ వచ్చారు, చెయ్యి ఒక్కట్లేస్తలేదేమే. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ. ఆనాడు పేపర్ కట్టింగ్స్ అన్ని తీసుకొని వచ్చిర్రు రాథోడ్ బాబురావు గారు, ఆ రోజు చేసినటువంటి ఉద్యమము. థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ అవినాష్ ఆ రోజు చనిపోయిన వాళ్ళకు విద్యార్థులకు ₹1,00,000 ఇచ్చి మస్తు చేసినామన్న. ఎన్నని చెప్పుకుంటాం. సతీష్ కుటుంబం. అవినాష్ స్కాన్ చేయమని. థ్యాంక్ యూ. మిస్ ఐడియా
మరి వాళ్ళు వస్తలేరు. జాగ్రత్త పెద్ద మనుషులు జరిగినప్పుడు సైకిల్ అంకుల్ గారు నారాయణ సాయి సచిన్ గారు అర్థం రాకుండా సాయి అక్కడికి సాయి అక్కడికి సాయి అక్కడికి రంగారెడ్డి గారు ఫోన్ మంది ఫోన్ మంది ఫోన్ మంది
సాయి శివ రాకేష్ రెడ్డి ఆక్రమ్ రఘునాథ్ ప్రహ్లాద్ गंगाराम रमेश कुमार रमेश कुमार राजेश्वर का సంబంధించినటువంటి వారు కూడా జాగృతిలో మేము సైతం చేరి జాగృతిని పటిష్టం చేయడానికి నూతన పార్టీలో బలంగా పనిచేయడానికి వస్తున్నామని చెప్పి ఈరోజు అధికార చేతుల మీదుగా జాగృతిలో చేరుతున్న సందర్భంగా వారు కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. రాజాపేట నుండి కోడిగిరి రాజంపేట నుండి నరేంద్ర రెడ్డి కోడిగిరి
అన్న జర ఫోన్ బంద్ చేయండి అన్న ప్లీజ్ ఫోన్ బంద్ చేయండి నేనని అన్ని తీస్తలేడు మరి ఆ ఫోన్ అకౌంట్ అన్న జర ఫోన్ బంద్ కरो అన్న ప్లీజ్ చైర్మన్ కమిటీ ఉదయం 7 గంటల 8 గంటల సమయంలో ఖచ్చితంగా నూతనంగా పెట్టబోయే మన పార్టీకి మీరందరూ కూడా సైనికులాగా వాలంటీర్స్ గా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. దయచేసి ఫోన్లు చేయండి. అన్న ఫోన్ బంద్ చేయండి అన్న ప్లీజ్ ఫోన్ బంద్ చేద్దాం అది కొత్త పెట్టుకోండి. ఇంకా రెడీ ఉన్నాం ఇంకా అదేవిధంగా ఎలిపిల కొత్తపేట సంబంధించినటువంటి వెంకట్ గారు వెంకట అభినయ్ గారు కొత్తపేట సంబంధించి మీరు కూడా జాగ్రత్తలో మీరు గట్టిగా బలంగా యువకులకు ప్రధాన పాత్ర మంచి ప్లాట్ఫామ్ లాగా జాగృతుంది కాబట్టి మేము పనిచేస్తామని చెప్పి వచ్చినటువంటి యువ నాయకులకు అందరూ కూడా జాగృతిలోకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వనస్థలిపురం హైదరాబాద్ సంబంధించిన డివిజన్ వాళ్ళు కూడా దయచేసి చాలే పని చేయరాదు ఎందుకు ఏం చేస్తావు ఇంకా చేసుకోవాలి